20 years of వరలక్ష్మి వ్రతం అండి నాది. ఫస్ట్ వ్రతము 2005లో చేసుకున్నాము. మామూలుగా కొబ్బరికాయ అండ్ జాకెట్ గుడ్డ పెట్టుకొని పూజ చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇలాగా చెవులు తయారు చేసాం అనమాట. ఇవన్నీ అమ్మవారి బొట్లు. సో ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న ఫేస్ అండి. ఇది వచ్చేసేసి ట్యాంక్ బండ్ లో. తర్వాత ఈ బుల్లి ఫేస్ ని కొన్నాను అనమాట. టాటూ వేసుకుంది మా పాప. చూడండి ఎంత బాగుందో. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫేస్ అన్నమాట. ఇవన్నీ మమ్మీ కుట్టింది చేతులు. చూసారా, మిషన్ కాదు, ఏం కాదు. సత్యభామని అది భామని సత్యభామని. అయితే ఈ డ్రెస్ ఇంత జాగ్రత్తగా పెట్టడానికి ఎవ్వరికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, మొత్తం ఇక్కడ అమ్మవారి చంకల్లో ఫుల్ చెమట పట్టేసింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటి అంటే 20 years ఆఫ్ వరలక్ష్మి వ్రతం అండి నాది. ఎందుకునంటే 2005లో పెళ్ళయింది, మేలో. పెళ్ళైన వెంటనే జూలైలోనే ఫస్ట్ వ్రతం చేసుకున్నాం అనమాట. సో ఈరోజు మా వ్రతంకి సంబంధించిన కొన్ని చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు నా వరలక్ష్మి వ్రతంకి సంబంధించినవి నేను ఎప్పుడు ఏ డీటెయిల్స్ మీకు చెప్పను అని చెప్పి. సో ఈరోజు కొంచెం డీటెయిల్స్ మీకు చెప్పాలి కాబట్టి నేను మా మమ్మీ ఈరోజు అన్నీ మా 20 years మా సామాన్లని బయటికి తీయబోతున్నాం అనమాట. సో మీకు తెలుస్తుంది మా వరలక్ష్మి వ్రతం ఎలా ఏంటి అన్నది. సో చూసేద్దామా. ఫస్ట్ వ్రతము 2005లో చేసుకున్నాము. అప్పుడు మమ్మీ చెన్నైలో ఉండేది. నేను ఇంద్ర మాత్రమే పూజారిని పెట్టుకొని, మా పెళ్లి ఎవరైతే చేశారో పూజారి శాస్త్రి గారు ఆయన్నే పెట్టుకొని చేసామన్నమాట. అప్పుడు మాకు వెండి కలసం కూడా మేము ఎఫర్ట్ చేయలేము. సో చిన్న రాగి కలసంలో మేము పెట్టుకొని మామూలుగా కొబ్బరికాయ అండ్ జాకెట్ గుడ్డ పెట్టుకొని పూజ చేసుకున్నాం. దట్ వాజ్ అవర్ ఫస్ట్ వ్రతం 2005. 2006 నుంచి 2024 వరకు ఇంకా మమ్మీ మాతో ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి జర్నీలో మమ్మీ ఉంది. సో 2005 నుంచి 2008 వరకు మేము రాగి కలసంలోనే పెట్టుకున్నామండి. ఎందుకంటే అప్పుడు మనకి స్తోమత లేదు వెండి వెంటనే కొనేసుకునే అంత. 2009 మీరు చూస్తే ఇక్కడ డేట్ ఉంటుంది అనమాట. అదితియన్ రాయించాను అనమాట. అప్పుడే రాయించి ఇదిగోండి డేట్. సో 2009లో వెండి చెంబు కొనుక్కున్నామండి మేము. అప్పుడు 1/2 కిలో అనమాట. ఇది అమ్మో 1/2 కిలో కలసం కొనుక్కున్నాను నేను అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. సో అప్పట్లో ముక్కు అలాంటివన్నీ మనకి బయట దొరికేవి కాదనమాట. సో అప్పుడు మమ్మీ వచ్చేసేసి చిన్ని ముక్కు చేసింది. దేంతో ఫస్ట్ స్టార్టింగ్ అంతా ఆ 4 years వచ్చేసేసి మైదాతో చేసేవాళ్ళం కదా మమ్మీ. మైదాతో చేసేవాళ్ళం అనమాట. కళ్ళు ముక్కు అన్నీ మైదాతో చేసి అప్పుడు మొత్తము కళ్ళకి కాజలు లైనర్స్ అన్నీ పెట్టేవాళ్ళం. తర్వాత ఒక రోజు మమ్మీ అనేది ఎంసీల్ తీసుకొని చేద్దామని చెప్తే ఇది మమ్మీ నాకు 2009లో చేసి. సో ఈ కళ్ళు వెండి అప్పుడు ఫస్ట్ వెండిలో కళ్ళు కొన్నాం అనమాట. కొని ఇలాగ లైనర్ వేసి మళ్ళీ మధ్యలో ఏం చేసేవాళ్ళం, చిన్ని స్టిక్కర్ పెట్టి కనుపాపలకి చాలా పని ఉండేది అసలుకి. అంటే ప్రతిదీ కూడా కూర్చొని నేను ఇంద్ర మమ్మీ మా ముగ్గురి కాంట్రిబ్యూషన్ ఉండేది ప్రతి దాంట్లో కదా మమ్మీ. ఎంత బ్యూటిఫుల్గా చేసుకునే వాళ్ళం అంటే. సో అలా కొన్ని సంవత్సరాలు ఒక 5 years అలాగైంది. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటి చెప్తాను. అందరూ అనుకుంటున్నారు యూట్యూబ్ వచ్చిన తర్వాతే మనం పండగలు చేసుకుంటున్నాము, యూట్యూబ్ వచ్చిన తర్వాతే మనము వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంత ఆర్భాటంగా చేసుకుంటున్నాము అని. కానీ నా విషయంలో నేను చెప్పాలి అంటే నేను 2005 నుంచే వరలక్ష్మి వ్రతం నాకు మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే మా అత్తగారు నేను నిజంగా ఇంద్రాని పెళ్లి చేసుకోవడం మూలానే కదా నాకు ఇది వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే మా మమ్మీకి లేదు. సో ఇట్ ఈస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. సో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయటము, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని వినడము. మా కన్యాపిన్ని నెల్లూరులో వల్లి ఆంటీ అని ఉంటారనమాట. ఆవిడ ఫస్ట్ టైం
ఏంటి జడేసింది కదా మమ్మీ, వల్లి ఆంటీ జడేస్తే పిన్ని మాకు అప్పట్లో పెద్ద ఫోటోలు ఇది కష్టం మనకి ఫోన్స్, బట్ స్టిల్ కూడా తను ఫోటో పంపించింది. వెంటనే మేము కూడా ఒక సవరం తీసుకొని జడ వేసి మొత్తం బిళ్ళలన్నీ పెట్టి ఇక్కడి నుంచి ఎలా పెట్టాలని, సో ఇట్ ఈస్ ఆల్ అ ప్రాసెస్ అనమాట. మాకు వరలక్ష్మి వ్రతం అనేది ఫస్ట్ నుంచి మేము అంతే ప్రేమగా అంతే ఆర్భాటంగా చేసుకుంటూ ఉన్నామని చెప్పడానికే ఈ వీడియో అనమాట. ఇంకా చాలా రివీల్ చేయాల్సినవి ఉన్నాయి. మా ఫేసెస్, ఇప్పుడు మార్కెట్లో వచ్చే ఫేసెస్, నా దగ్గర ఉన్న ఫేసెస్కి మీకు డిఫరెన్స్ చూపిస్తా. సో మళ్ళీ దాని తర్వాత ఇలాగా చెవులు తయారు చేసామన్నమాట. ఇది కూడా వచ్చేసేసి ఎంసీల్తో. మళ్ళీ దీనికి ఏంటి, ముందే మేము ఇలాగా హోల్ రెడీ చేసి పెట్టేస్తాం అనమాట. ఎందుకునంటే మళ్ళీ జుంకిలు పెట్టుకోవాలి కదా, సో ఇలాగా. కానీ ఇవన్నీ మమ్మీ చేసి ఇచ్చిందండి నాకు. నిజంగా మమ్మీ చాలా కష్టపడింది నా వరలక్ష్మి వ్రతానికి. నెమ్మదిగా ఫేసెస్ పెద్దవి చేయడం జరగడం అప్పటి నుంచి మేము కూడా హంట్ చేసి మార్కెట్స్లో ఇదిగోండి పెద్ద కళ్ళు, దాని తర్వాత ఇంకొక చిన్న సైజు, ఇది ఫస్ట్ కొనుక్కున్నవి. ఐబ్రోస్, ఈ లిప్స్కి ఒక స్టోరీ ఉందండి. ఇది మా చెల్లెలు నాకు యుఎస్ నుంచి పిల్లలు ఆడుకునే స్టిక్కర్స్ది ఒక ప్యాకెట్ వస్తుంది అనమాట. దాంట్లో లిప్స్, దీంట్లో పింక్ కలర్ రెడ్ కలర్ రెండు ఉండాలన్నమాట. సో అది పెట్టేదాన్ని అనమాట లిప్స్ లాగా. ఎలా అతికించేదాన్ని, వ్యాక్స్తో, మనకి అమ్మవారికి వ్యాక్స్ వస్తుంది కదా అలాగా. అలానే బొట్టుల్లో రకరకాల బొట్లు కొనేదాన్ని అనమాట. చాలా రకాలు ఉన్నాయండి, అసలు మీకు చూసే ఓపుకుండాలే కానీ ఐ డోంట్ థింక్ ఇలాంటి కలెక్షన్ ఎవరైనా పెట్టుకుంటారా అని నాకు తెలీదు. ఎందుకనంటే నేను మాత్రం భలే పెట్టుకునేదాన్ని. ఇవన్నీ అమ్మవారి బొట్లు, ఇన్ని రకాల బొట్లు వాడేదాన్ని అనమాట. సో ఈ కలశంలో ఎప్పుడు ఫేస్ చేసినా అమ్మవారికి ఒకటే రూపం వస్తుందేమో అని చెప్పేసి మాకు ఒకటి కాదండి, చెప్పాను కదా ఇది ఒక ఒక పిచ్చిలాగా అనమాట మా ముగ్గురికి. సో ఇది కోలగా వస్తుంది ఫేస్, అమ్మవారు ఎప్పుడైనా గుండుగా కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ ఈ రెండో కలశం కొనుక్కున్నాను అనమాట. ఈ కలశంలో మళ్ళీ పెడితే అమ్మవారు డిఫరెంట్గా ఉండేది. సో ఏంటంటే ప్రతి సంవత్సరము మా అపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, మమ్మీని నన్ను అడిగేవాళ్ళు ఈసారి ఏం పెడుతుంది, ఈ సంవత్సరం మేఘ్నా ఏం పెడుతుంది, ఏం ప్రిపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే మేము నైట్స్ కూర్చుంటాం అనమాట. కూర్చొని ఫేస్కి సంబంధించింది అన్నీ స్క్రాచ్ నుంచి రెడీ చేసేదాన్ని అండి. ఇంకా ఇవన్నీ చూడండి, ఆల్ దీస్ అమ్మవారి బోలెడన్ని నగలు అనమాట. ఓవర్ ఇయర్స్ నేను కలెక్ట్ చేసిన నగలు ఇవన్నీ కూడాను. స్టార్టింగ్లో ఇవన్నీ కొనుక్కునేదాన్ని అనమాట. ఎన్ని కొన్నాను అసలుకి, ఎన్ని రకాలు. దాని తర్వాత మమ్మీ వచ్చి ఒకసారి ఇలాగా చేతులు, మమ్మీ ఇది ఇక్కడే కొనిచ్చావు కదా నాకు, ఇక్కడే కొనిచ్చింది మమ్మీ. సో ఇలా చేతులు కొనిచ్చింది. ఇదిగోండి అమ్మవారికి సపరేట్ గాజులు, ఇంకా ఆవిడ ఒక సపరేట్ ప్రపంచం అనమాట, ఒక డబ్బా అంతే. అట్లా కలశంలో ఉండేవాళ్ళం అనమాట. తర్వాత నెమ్మదిగా మేము హంటింగ్ స్టార్ట్ చేసాం, ఫేస్ల హంటింగ్ అనమాట. అంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. ఫస్ట్ మేము కొన్న ఫేస్ ఏంటి అనేది మీకు చూపిస్తా, ఓకే. సో ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న ఫేస్ అండి. ఇది వచ్చేసేసి ట్యాంక్ బండ్లో పీపుల్స్ ప్లాజా అని ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది, మరి మీకు తెలిసే ఉంటుందేమో. అక్కడ ఒక బెంగళూరు ఆవిడ స్టాల్ పెట్టారనమాట. ఆవిడ దగ్గర ఈ ఫేస్ నేను మమ్మీ వెళ్ళాము ఎగ్జిబిషన్కి. అప్పుడు ఇందిరా కూడా రాలేదు కదా మమ్మ, మేమిద్దరమే వెళ్ళామండి. మీరు అనుకున్నట్టు ఈ ఫేస్ ఈ కలర్లో లేదు. ఈ హెయిర్ కలర్ కానివ్వండి, ఐబ్రోస్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, ఇవేమీ లేవు ఈ ఫేస్కి. అప్పుడు ఈ ఫేస్ వచ్చేసి ఎల్లో కలర్ ఫేస్ అనమాట, అంతే. అన్నీ మనమే చేసుకోవాలి. ఒక సంవత్సరం ఏం చేసాము, ఎల్లో కలర్ అలానే ఫేస్ పెట్టాము. సో వెనక ఇట్లా హోల్స్ ఇస్తారనమాట వాళ్ళు మనకి, ఓకే. సో ఇది ఇలాగా వెనక పెట్టేసేసి కొబ్బరికాయ కట్టేసేసి పెట్టేవాళ్ళు. మనమే అన్ని ఇవి పెట్టేవాళ్ళం. ఈ ఐస్ కానీ ఇలా పెట్టేవాళ్ళం అప్పుడు ఫస్ట్. దాని తర్వాత ఏం చేసాము, ఇది మళ్ళీ ఈ ఫేస్ ఎప్పుడు రీయూజ్ చేసాం, ఎందుకు ఈ కలర్ వచ్చింది చెప్తా. 2020 కోవిడ్ టైంలో వరలక్ష్మి వ్రతం వచ్చింది. అప్పుడు ఏంటి, మనం ఎవరిని పిలవట్లేదు, ఎవరెవరిళ్ళకి వెళ్ళట్లేదు, మనమే చేసుకోవాలి. ఎలా చేయాలి అమ్మవారిని, బయటికి వెళ్ళలేము, షాపింగ్ చేయలేము, ఏమీ చేయలేము. హార్డ్వేర్ స్టోర్ నుంచి మేము స్ప్రే పెయింట్స్ తీసుకొని వచ్చి కూర్చొని గోల్డ్ ఫేస్ చేసుకొని, ఆ తర్వాత
మొత్తం ఇవన్నీ దిద్దానమాట కూర్చొని. మొత్తం ఇవన్నీ దిద్ది ఆవిడని పూర్తిగా రెడీ చేసి ఎలా ఉందో ఆ ఫోటో పక్కన వస్తుంది, మీరు చూడండి. సో ప్రతి ఒక్క ఫేస్కి ఒక కొత్త రూపం ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది అనమాట అప్పటి నుంచి. తర్వాత ఈ బుల్లి ఫేస్ని కొన్నానమాట. ఇది కొంచెం మెటల్ ఫేస్, మీరు ఇక్కడ చూస్తున్నారా ఫుల్ గ్రీన్ కలర్ అంతా ఉంది అని చెప్పేసి. సో ఇలా పెట్టడం ఇష్టం లేదు, ఏమైనా కొత్త రూపం తీసుకొని రావాలి. ప్రతి ఫేస్కి కూడా మన యొక్క టచ్ ఉండాలి అన్నది నా పాయింట్ అనమాట. సో అట్లాగా ఈవిడికి మాతంగి అమ్మవారి కలర్ ఇవ్వాలని చెప్పేసి గ్రీన్ కలర్ మొత్తం కూర్చొని ఫేస్ పెయింట్ చేశాను. ఇప్పుడు ఇలా అంటే వచ్చేస్తుంది, కానీ అదే దాన్ని ఇది ఇదిగో టాటూ వేసుకుంది మా పాప. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ అమ్మవారి టాటూ వేసుకోవాలి అని అనుకున్నాను. మామూలుగా గూగుల్కి వెళ్తే రెగ్యులర్ పిక్స్ దొరికాయి. అప్పుడు అనుకున్నాను ఎవరిదో ఎందుకు వేసుకుంటున్నాను, నేనే ఇంత కష్టపడి రెడీ చేస్తున్నాను కదా అమ్మవారిని, మా అమ్మవారిని నేను వేసుకోవచ్చు కదా గుర్తుగా అని చెప్పి 2016లో బర్త్డేకి వేయించుకున్నాను అనమాట. మీకు వీడియో కూడా షేర్ చేస్తాను పక్కన చూడండి. నేను వేయించుకునేటప్పుడు చిన్న చిన్న స్నిప్పెట్స్ లాగా వీడియోస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తా పక్కన స్క్రీన్ మీద, ఓకేనా. దాని తర్వాత ఒక సంవత్సరం ఇంకొంచెం కొత్తగా క్రియేటివ్గా వెళ్ళాలి అని చెప్పి ఏం చేసామంటే మేము మట్టి కుండ తీసుకొచ్చుకున్నాం. మట్టి కుండ తీసుకొని వచ్చి ఆ మట్టి కుండకే అమ్మవారి ఫేస్ అంతా పెట్టి ఆవిడకి మంచిగా ఫుల్ కిరీటం అన్నీ పెట్టి ఆవిడని రెడీ చేసి మంచిగా నిలబెట్టేసేసాం కదా మమ్మీ. అసలుకి చాలా 3.5 feet ఉంటుంది ఈజీగా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నింది. అంటే ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేయాలని. ఒకసారి ఏంటి అమ్మవారి ఫేస్ బ్లాక్ వేసాం కంప్లీట్. అవును, గుర్తుందా మమ్మీ? బ్లాక్ ఫేస్ అనమాట. ఎందుకంటే అమ్మవారిని అన్ని అవతారాలు ఎవరు చెప్పారు ఇదే పెట్టుకోవాలి అదే పెట్టుకోవాలి అని చెప్పేసి? ఎవరు చెప్పలేదే. అమ్మవారి అన్ని రూపాలు మనకు మంచివి, మనం శాంతంగా ఆవిడని చూపించేంత వరకు ఏ రంగైనా వేయొచ్చు అన్నది మా పాయింట్, మా ఇద్దరిది. సో అందుకనే బ్లాక్ వేసాము. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తా. దాని తర్వాత ఒక సంవత్సరం వచ్చేసేసి మాకు ఈ అమ్మవారు దొరికారు. ఇది కూడా 2-3 times యూజ్ చేసాం ఈ ఫేస్ని, రకరకాలుగా వాడాం ఈ ఫేస్ని. సో లాస్ట్గా వాడిన రూపు మాత్రం ఆవిడది ఉండిపోయిందనమాట. ఇవన్నీ అతికి నా కమ్మలన్నీ ఎరక్కొట్టేసేసి, నా కమ్మలన్నీ చాన్బాలి, నా నెక్లెస్ ఎరక్కొట్టేసేసి ఇక్కడ ఇది పెట్టేసేసి, మళ్ళీ ఇవన్నీ పూసలన్నీ అతికించి ఇక్కడ మధ్యలో ఒక బొట్టు పెట్టి, అసలు అంటే ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ ఈ పౌడర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఏం చేసేవాళ్ళం అంటే ఫెవికాల్ అంతా పూసేసి ఆ తర్వాత అక్కడ పౌడర్ వేసేసి ఇలాగ డస్ట్ చేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ అప్పుడు నేర్చుకోలేదండి. అప్పట్లో యూట్యూబ్ అంత ఎక్కువ లేదు, పోనీ మనకి అంత యూట్యూబ్ నాలెడ్జ్ లేదు, సెల్ఫ్ క్రియేషన్ కదా. ఇలా చాలా అసలు ఎన్ని రకాల ఫేస్లో అసలుకి. సో ఇది వచ్చేసేసి ఇంద్ర నాకు చెన్నై నుంచి మైలాపూర్ నుంచి తీసుకొచ్చారనమాట ఈ ఫేస్ కూడా ఎంత బాగుంది చూడండి ముక్కు. అసలు ఇది నిలబెట్టడం చాలా కష్టం అండి. ఇది వచ్చేసేసి రీసెంట్గా ఒక 4-5 years బ్యాకే నేను ఈ ఫేస్ 2021లో పెట్టాను ఈ ఫేస్. సో ఈ ఫేస్కి ఫుల్ నెమలి పించాలు పెట్టి అమ్మవారిని అచ్చు చెంచు లక్ష్మి లాగా రెడీ చేసామన్నమాట. ఆ ఫొటోస్ మీరు చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో. ఫుల్ పీకాక్ ఫెదర్స్ తో చేశాను అనమాట, ఒక కాన్సెప్ట్ లాగా. ఒకసారి అమ్మవారిని సరస్వతి దేవి లాగా ఓన్లీ లోటస్ మీద పెట్టి అలా డిఫరెంట్గా ఆలోచిస్తామన్నమాట. అయితే ఇది చాలా మాకు ఛాలెంజింగ్ ఉంది. ఎందుకునంటే ఇది ఫుల్ బ్రాస్. సో నిలబెట్టడం అన్నది, ఎందుకంటే అందరూ బాడీస్ మీద ఫేస్ పెడతారు, రెడీమేడ్ బాడీ తీసుకొచ్చి. మేము అలా చెయ్యం, మేము కలసాల మీద పెడతాం. సో ఇది పెట్టడం అనేది పెద్ద ఛాలెంజ్. ఎందుకునంటే నెక్స్ట్ డే పొద్దున్న వరకు ఇది పడకుండా ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాగా ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్ లాగా తీసుకునే వాళ్ళం అనమాట. సో ఇది వచ్చేసేసి నా ఫోన్ డీపీ, నా మోస్ట్ ఫేవరెట్ 2022లో పెట్టిన ఫేస్ అనమాట. ఇది మధుర మీనాక్షి. మా చెల్లెలు నాకు మధురై నుంచి తీసుకొచ్చింది అనమాట. అక్కడ అది మార్కెట్ తిరిగినప్పుడు ఎక్కడైనా ఏదైనా కొత్తది కనిపిస్తే వెంటనే నాకు అది ఇండియాకి వచ్చినప్పుడు వెంటనే చూసి నాకు పెట్టేస్తుంది అనమాట మెసేజ్, ఇది మనం ఈసారి తీసుకుంటున్నామని. సో అలాగా నా చెల్లెలు కొనిచ్చిన ఫేస్. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫేస్ అనమాట. నా దగ్గర ఉన్న ఫేసెస్లోనే మోస్ట్ ఫేవరెట్ ఫేస్.
ఫేస్ కి పెయింట్ చేయలేదు కానీ అదే కరెక్షన్స్ చేసా కొన్ని. ఆ కరెక్షన్స్ ఏంటి కనిపెట్టాలి అని అంటే ఫోటో చూడాలి. ఫోటో చూస్తేనే కరెక్షన్స్ ఏంటని తెలుస్తాయి అన్నమాట. అవన్నీ మనమే డెకరేట్ చేసింది. అవును, బాగుంది కదా. సో ఇది ఇంకో రకమైన కిరీటం అన్నమాట. తర్వాత ఇదిగోండి, ఇది జర్దోసి కిరీటం. ఇది 1250 రూపీస్ పెట్టి కొన్నా. చూసారా, అంటే అప్పటి నుంచే మనకి చాలా ఇలాంటి విషయాల్లో. ఇది వచ్చేసేసి ఫస్ట్ కిరీటం అనమాట. కొంచెం కలర్ పోయింది, సంవత్సరాలు ఎక్కువైపోయాయి కదా, కొంచెం కలర్ పోయింది అనమాట. ఇది వచ్చి మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది తీసేసి వెనక కొప్పు పెట్టి దానిపైన డాన్సర్ లాగా అనమాట అమ్మవారిని అలా కూడా పెట్టచ్చు. వీలైనన్ని ఫొటోస్ అన్ని షేర్ చేస్తానండి. ఇది సిల్వర్ కిరీటము. ఫస్ట్ ఒకసారి సిల్వర్ పెట్టాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు సిల్వర్. ఫస్ట్ సిల్వర్ పెట్టాం, తర్వాత ఏం చేసాం, ఒకసారి ఇలా కాదు అని చెప్పేసి, అంటే నెక్స్ట్ టైం మళ్ళీ రీయూజ్ చేస్తాం కదా, అప్పుడు గోల్డ్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసేసి ఇలాగ స్టోన్స్ అన్ని అతికిచ్చేసాం. మళ్ళీ వద్దనుకున్నప్పుడు ఇదంతా తీసేసి మళ్ళీ మంచిగా తోమేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ గెటప్కి రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇలాగా అమ్మవారి ఫేసెస్, మళ్ళీ ఆవిడ కిరీటాలు, ఆవిడకి సంబంధించిన జ్యువెలరీ. ఈ సంవత్సరం అమ్మవారి ఫేస్, అమ్మవారి కిరీటం, అమ్మవారి జ్యువెలరీ అన్నీ కొత్తగా ఉండబోతాయి. కాకపోతే ఇట్ ఈస్ ఎ సీక్రెట్. ఆ రోజు ఎలాగో రివీల్ అయిపోద్ది కదా, వరలక్ష్మి వ్రతం రోజు పోస్ట్ పెట్టేస్తాను కదా, అప్పుడు చూద్దరు. ఇప్పుడు మీరు ఏం చూపిస్తారంటే నేను మీకు మేము ఎలా చేతులు చేసాం ఫస్ట్ టైం, అది మీరు చూడాలి. సో ఇది మా అమ్మవారికి మేము వేసిన ఫస్ట్ డ్రెస్ అండి. అంటే 2006, 2007 ఫస్ట్ డ్రెస్. ఇప్పుడు చేతులు చూపిస్తా. నేను మమ్మీ ఊహించుకున్నాం చేతులు కుట్టాలి అని చెప్పేసి. మేమిద్దరము ఈ క్లాత్ తీసుకొచ్చి, సర్జికల్ కాటన్ కదా, దీని లోపల మొత్తం కుక్కింది మనము. మళ్ళీ మాకు తెలియాలని చెప్పి ఇదిగోండి, ఇది రైట్ ఆర్ అనమాట, అప్పుడు ఇది లెఫ్ట్ కదా ఆబ్వియస్గా, అలాగనమాట. సో ఇక్కడంతా మేమే కుట్టేసేసాం. ఇవన్నీ మమ్మీ కుట్టింది చేతులు. చూసారా, మిషన్ కాదు ఏం కాదు, మొత్తం చేతులతోనే కుట్టింది మమ్మీ. సో ఫస్ట్ టైం మేము ఇది పెట్టినప్పుడు అందరూ వచ్చేసేసి మమ్మల్ని, బా అప్పటికి మార్కెట్లో చేతులు లేవు అసలు, మనం చూసాము, ఇంట్లో కుట్టేసి. వాడు ఎక్కువ చెప్పాడు, కాస్ట్ చాలా ఎక్కువ ఉండింది, మేము అఫోర్డ్ చేయలేం. సో అందుకని మమ్మీ అనింది మనమే ఒక ఐడియా చేసి ఇంటికి వెళ్ళి కుట్టేద్దామే అనేసింది. అక్కడ చూసుకున్నాం బాగా నీట్గా, బేగం బజార్లో చూసి ఇంటికి వచ్చి అప్పుడు ఇది కుట్టామన్నమాట. కుట్టి అసలు అందరి మమ్మల్ని వావ్ వావ్ అని, ఇదంతా నెయిల్ పాలిష్ ఇలా పెట్టామన్నమాట. సో చాలా క్యూట్గా ఈ ప్రతి పనిలో కూడా మా మమ్మీ నాతోనే, అసలు మమ్మీకి కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మళ్ళీ దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదండి, హ్యాండ్ ఎలా కావాలంటే అలా మడవాలి కదా మనము. సో అట్లా లోపల మేము GI వైర్ కూడా పెట్టామన్నమాట, మేమే ఇదంతా ఓన్ ఐడియాస్. సో ఇలాంటివన్నీ చేసాము. దాని తర్వాత నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టాము. ఇదొక సెట్, కొంచెం మీడియం సైజ్వి. దాని తర్వాత ఇది అంటే అమ్మవారి చీరకి తగ్గట్టు బార్డర్స్ తీసుకొచ్చి ఇలాగ బ్లౌజులు వేసేస్తాం అనమాట ఆవిడ చేతులకి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇవి తీసేసి మళ్ళీ వేరే కుడతాం. సో ఇదొక సెట్, కాళ్ళు అండ్ హ్యాండ్స్. తర్వాత కాళ్ళు పెట్టడం కూడా మొదలు పెట్టాం. దాని తర్వాత ఇది పెద్ద సైజు, మా దగ్గర ఉన్న సైజులోనే ఇది పెద్ద సైజ్ హ్యాండ్స్ అనమాట. ఇలా హ్యాండ్స్. సో దీనికి కూడా ఇది మా చెల్లి కొనిచ్చింది, మధురై నుంచి తీసుకొని వచ్చింది. అక్కడ ఏది కొత్తది కనిపించినా కూడా. సో మేమేంటి ఇలా బ్లౌజ్ బార్డర్ లాగా ఉండాలని చెప్పేసి ఇలా కూర్చొని మొత్తం నీట్గా కుట్టేసుకుంటాం. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో అన్నీ రెడీమేడ్ వచ్చేసాయి కదండి. మీరు చూస్తే ఫుల్ బాడీ రెడీమేడ్, అమ్మవార్లే రెడీమేడ్ మమ్మీ మొత్తము, ఎవరికి ఏం పర్లేదు అసలుకి, పెట్టేయడం అంతే, పెట్టేసుకోవడం చేసేయడం. కానీ స్క్రాచ్ నుంచి చేసేటప్పుడు ఆ ఆనందము, కొన్ని రోజులు కష్టము, రాత్రులు కూర్చొని రెడీ చేయటం, ఆ చీరలు ఐరన్ చేసుకుంటూ ఉండడం, వాడికి చీర కట్టడానికి, ఇవన్నీ కూడా మేము నెమ్మది స్టార్టింగ్లో అయితే 3-4 సార్లు కట్టేదాన్ని, సరిగ్గా వచ్చేది కాదు చీర కదా మమ్మీ. ఎంత కష్టపడే వాళ్ళము, లంగాలాగా కుట్టే వాళ్ళము, అసలు ఎన్ని కష్టాలు పడే వాళ్ళము. ఇప్పుడు నేర్చుకున్నాను ఎలా కట్టాలి ఏంటి అనేది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఇదంతా కూడా అన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలా స్క్రాచ్ నుంచి చేస్తాం మేమిద్దరం. ఈ రోజు నేను తీసుకున్న బ్యూటిఫుల్ బాందిని మిర్రర్ వర్క్ శారీ విత్ 3 కలర్స్ అండి, ఆరెంజ్, పింక్ అండ్ రెడ్ అన్నమాట.
చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ సావిత్రి హ్యాండ్లూమ్స్. సో మీరు కూడా తీసుకోవాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫోన్ నెంబర్ అవన్నీ పెడతాను. అలానే వాళ్ళది కుకట్పల్లిలో స్టోర్ ఉందన్నమాట, అక్కడికి కూడా వెళ్ళి తీసుకోండి. చాలా బాగుందండి క్వాలిటీ, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. శ్రావణ మాసం కదా, అందుకని అన్ని రెడ్లు, పింక్లు, ఆరెంజ్లు, గ్రీన్లు, బ్లూలు ఇవే రంగులు. సో మీరు కూడా బాగా కొనుక్కోండి, ఓకేనా. ఇది అమ్మవారి జడగంటలు, వడ్డానం, ఒక రకం వడ్డానం, ఇంకా చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ రకరకాలు ఎక్కడ ఇంకేం దొరికితే అవి కొనేటివి, ఆ టైంకి అవి దొరికిపోతాయి అనమాట, అంతే. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసేసి ఇలాగా ఏమంటారు, ఇలాగ పెడతారు కదా, అలాంటివి కూడా కొనేసాను అనమాట ఆవిడకి. చాలా రకాలు ఉంటాయండి. మళ్ళీ దీనిలో స్టిచ్చింగ్ మెటీరియల్, ఇదిగోండి ఇలాగా, ఇవి వచ్చేసి ఒకసారి చెవుల్లాగా ఇలా పెట్టానమాట, అమ్మవారికి కమ్మల్లాగా పెట్టాను, వెయిట్ లెస్గా ఉంటుందని. సో ఇలా పెట్టాను. ఈ లేస్లన్నీ ఏంటంటే మధ్యలో నాకు పని చేస్తాను కదా, అప్పుడు నేను మీకు చెప్పేదాన్ని కదా జడ అని చెప్పేసి. సో ఇలాగా వూల్తో మేమే అల్లేసేసి అప్పుడు దొరికేవి కాదు పెద్దగా మంచిగా, ఇలా కాయిన్స్ అన్నీ మేమే పెట్టేసేసి కుట్టేసేదాన్ని మొత్తం. సో ఇదొక రకము. సత్యభామని, అది భామనే సత్యభామనే. ఇది వచ్చేసేసి అమ్మవారికి సరస్వతి ఇది వేసాం అప్పుడు అనమాట. అప్పుడు డ్రెస్, బ్లౌజ్ పీస్ ఇది. మిగిలిందంతా అదితికి లంగా ఓణి కుట్టించేసాను చిన్నప్పుడు. ఒకసారి హరిణికి ఇచ్చాను, అమ్మవారికి వేసిన బట్టలు హరిణికి ఇచ్చేసా, పావడ కుట్టించు మహి అని చెప్పేసేసి అలా ఇచ్చా. ఇప్పుడు నేను మీకు చూపించేది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. ఈ డ్రెస్ వేసాం అమ్మవారికి, ఓకే. అప్పుడు ఇంద్ర మొగల్ రేకులు చేస్తున్నారు, 2008-2009లో విషయం ఇది. సో ఇది ఇలా ఈ డ్రెస్, ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండ్ ఈ దుపట్టా. అయితే ఈ డ్రెస్ ఇంత జాగ్రత్తగా పెట్టడానికి, ఎవరికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా కన్యాపిని, మమ్మీ వాళ్ళు అప్పుడు వేరే చోటు ఉండేవాళ్ళు, నేను కన్యాపిని వచ్చి మార్నింగ్ అన్నీ తీసేస్తున్నాం అనమాట. అన్నీ అయిపోయి ఆరతి అంతా అయిపోయింది, దీపం కొండెక్కింది, తీసేస్తున్నాం. తీసినప్పుడు మీకు నమ్మరు, మొత్తం ఇక్కడ అమ్మవారి చంకల్లో ఫుల్ చెమట పట్టేసింది. అసలు నాకు చేతులు కాళ్ళు ఆడలేదు ఆ రోజు, కళ్ళలోంచి నీళ్ళు ఇలా కారిపోతూనే ఉన్నాయి నాకు. నేనేమనుకుంటున్నా, మామూలుగా మనం కింద కలసం లోపల నీళ్లు వేస్తాం కదా, నీళ్లు వేసి ముత్యము, పగడము, బంగారపు కాయిన్ అవన్నీ వేస్తాం, పసుపు, కుంకుమ, పువ్వు అన్నీ. నేను అనుకుంటున్నాను దాని చెమ్మేమో దీనికైనా అంటిందేమో, అందుకని అలాగుంది అని. కానీ తర్వాత ఎందుకో ఇలాగా వాసన చూస్తే మీరు నమ్మరు, ఒక మనిషి దగ్గర వచ్చే చెమట వాసన, సేమ్ స్వెట్ స్మెల్ ఈ డ్రెస్ నుంచి అనమాట. సో అప్పుడు ఈ డ్రెస్ ఇంకెవ్వరికి ఇవ్వకూడదు, లేకపోతే ఎవరికొకరికి ఇస్తా, కానీ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఏం చేశానంటే, వెంటనే ఇందిరాకి ఫోన్ చేసి, ఆ షూట్లో ఉంటే, నీకు తెలుసా ఏమి ఏడ్చుకుంటూనే మాట్లాడుతున్నాను, ఇందిరాకి ఫోన్ చేసి చెప్పాను, మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, బికాజ్ ఐ వాజ్ సో ఇమోషనల్. అప్పుడు ఈ వెనక వచ్చేసేసి ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటికి చిన్న ఇలాగా రిబ్బన్స్ లాగా వచ్చాయన్నమాట. ఇలా దీనికి రెండు. అప్పుడు ఏం చేశానంటే అవి కట్ చేసి ఒకటి నీకు ఇచ్చా, ఒకటి మా పిన్నికి ఇచ్చా, 2 నా దగ్గర ఇప్పటికీ దేవుడు గదిలో ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మీకు చూపిస్తాను, చిన్న బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటా. అంటే నా దృష్టిలో అమ్మవారు మా ఇంటికి వచ్చారు అన్న ఫీలింగ్ అనమాట. ఇది ఎగ్జాజరేషన్ అని అందరూ అనుకుంటారేమో, కానీ ఆ రోజు నేను ఫీల్ అయింది నాకు ఒక్కదానికే తెలుసు కాబట్టి. ఫర్ మీ వరలక్ష్మి వ్రతం ఈజ్ సో ఇంపార్టెంట్. నేను ఎంతో ఇష్టంగా ప్రేమగా చేస్తాను. ఆ 4-5 రోజులు నాకు నిద్ర పట్టదు, ఫ్రైడే వరకు కూడా. ఎందుకునంటే నేను ఆలోచించుకుంటూ ఉంటా, ఎలా వస్తుంది అమ్మవారి ఈ సంవత్సరం ఎలా వస్తుంది అని. అండ్ ఐ బిలీవ్ మా ఇంటికి అమ్మవారు ఎవరిని పిలుచుకోవాలనుకుంటారో నేను వాళ్ళనే పిలుస్తా, వాళ్ళే వచ్చి ఆవిడ్ని చూస్తారు అన్న నమ్మకం నాకు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది పిలిచినప్పుడు వాళ్ళు రాకపోతే నేను బాధపడేదాన్ని స్టార్టింగ్లో, ఏంటి వీళ్ళు మనం పిలిస్తే రాలేదు, తాంబూలానికి కదా పిలిచాము అని. అప్పుడు మమ్మీ చెప్పింది నాకు, అమ్మవారు ఎవరిని పిలుచుకోవాలో వాళ్ళే వస్తారు అనేసి. కొన్నిసార్లు పిలవని వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, వచ్చేస్తారు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఒకసారి ఒక ఓల్డ్ లేడీ వచ్చింది 12 గంటలకు. ఎవరో చెప్పారంట మా ఇంట్లో అమ్మవారు చాలా బాగుందని, మా అపార్ట్మెంట్లో. ఆవిడ వచ్చి నేను చూడొచ్చా అమ్మా అంటే, అయ్యో చూడొచ్చండి అని అన్నా. మార్నింగ్ కూడా ఒకళ్ళు వచ్చారు. ఆ టైంలో అయితే నియర్లీ 12 o'clock ఉంటుంది, నైట్ 12 o'clock వచ్చింది.
పెద్ద ఆవిడ ముత్తైదు. సో అలాగా చాలా జరుగుతాయండి నాకు వరలక్ష్మి వ్రతం టైంలో. అందుకే నాకు వరలక్ష్మి వ్రతం అంటే విపరీతమైన ఇష్టం అనమాట. సో ఈ నాగపడి వచ్చేసేసి కోవిడ్ టైంలో పెట్టానండి. ఇది వచ్చేసి మా కన్యాపిన్ని ఇచ్చింది నాకు, ఇత్తడిది. ఇట్లా రిమూవ్ చేయొచ్చు అనమాట. చాలా బరువు ఉంటుంది. నేను ఇక్కడ అంతా మొత్తం ఇలాగ బొట్లన్నీ పెట్టి అనుకోండి. సో ఇది లోటస్ సింహాసనం. ఇది బేగం బజార్లో. అబ్బో ఇది కొన్ని కూడా ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈజీగా అయిపోయిందండి. ఇప్పుడు మార్కెట్లో రకరకాల లోటస్లు అవి వస్తున్నాయి, కానీ అప్పట్లో నేను ఇది 3500 పెట్టి కొన్నాను అనమాట. ఒక 10-12 సంవత్సరాల క్రితము. దీని మీద అమ్మవారిని సరస్వతి రూపంతో ఫుల్ 108 తామర పువ్వులు మా మరిది మధురై నుంచి పంపించారనమాట. 108 తామర పువ్వులతో ఆవిడకి మొత్తం అష్టోత్తరం చేశాను అని అనుకున్నాను అనమాట, అంతే. సో నాకు అదృష్టం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి ఇంకోటి నేను చెప్పాలి ఏంటి అంటే, మమ్మీ చాలా వరకు మమ్మీ కూడా దగ్గరుండి ఆవిడకి సేవ చేస్తుంది. ఆవిడకి వేసే దండ మమ్మీనే కుడుతుంది ఆ రోజు. ఆవిడకి సెంటిమెంట్, నేనే దేవుడికి కొంచెం సేవ చేసుకోవాలి అని చెప్పి. మా తమ్ముడు వచ్చేసేసి పువ్వులు అంటే నాకు లేదు కదా అంది, ఇది నేను పువ్వులకి నేను చేస్తానని అంటాడు. అమ్మవారి బట్టలకు వచ్చేసేటప్పటికి మా చెల్లెలు అంటది, అమ్మవారి చీరకి నాకే నేను ఒక్కదాన్నే కొనాలి, ఇంకెవ్వరు కొనడానికి వీల్లేదు అని చెప్పి. సో అమ్మవారు ఇంతమందితో చేయించుకుంటుందన్నమాట. అండ్ నేను ఇంద్ర అంటే మేము ఎలాగో చేసుకుంటాము. సో వీళ్ళందరికీ కూడా ఎక్సైట్మెంట్ అనమాట మా వరలక్ష్మి వ్రతం అంటే. సో ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఉండబోతుందో ఇవన్నీ చూడాలి అని అంటే మా బ్లాగ్ చూడాలి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుంటుంది, ఎందుకంటే చాలాసార్లు చాలా మంది నన్ను షేర్ చేసుకోమన్నారు. సో ఈ రోజు ఇంకా ఇలా కాదు, 20 సంవత్సరాలు నా వరలక్ష్మి వ్రతం, ఇది 20వ సంవత్సరం. సో లాంగ్ వే. సో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, అమ్మవారి కరుణ ఎలా ఉంటుంది, ఈ 19 సంవత్సరాలది మీకు చూపించా. 20వ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ కొట్టండి, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్. ఈ రోజు మా డాడీ బర్త్డే. ఇప్పుడు హెల్దీగా ఉన్నారా అని అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వ్లాగ్ చేస్తున్నానండి. హ్యాపీ బర్త్డే బాబు. హ్యాపీ బర్త్డే అండి. ఇంకొక స్మాల్ గిఫ్ట్ ఆల్రెడీ